కెనడా దేశము చాలా అందంగా ఉంటదంటే అమెరికా నుంచి కెనడాకు పోయి మనుషులు ఎవరూ తాకని ప్రదేశాలను తాకాలని కారులో బయలుదేరి మొదటగా పోర్టియా కోవ్ అనే ప్రదేశంలో ఈ అందమైన ప్రకృతిలో నీళ్లు, కొండలు, పిక్నిక్ చేసుకోవడానికి బెంచ్లు, అదిగో అటుపక్కన క్యాంప్ గ్రౌండ్స్ అని సిటీలలో హోటల్లో ఉండే బదులు ఇక్కడ క్యాబిన్ రెంట్ చేసుకోవచ్చు. సుమారుగా ఒక రాత్రికి $200 ఉంది, అంటే 16,000 రూపాయలు. చాలా ఎక్స్పెన్సివే గానీ పాతకాలంలో ప్రకృతిలో ఉండాలంటే ఫ్రీగా ఉండేది. సిటీలోకి పోయి హోటల్ తీసుకోవాలంటే ఎక్కువ ఖర్చు అయ్యేది. కానీ ఇప్పుడు అందరూ సిటీలలో ఉంటున్నారు. ప్రకృతిలో పోయి జీవించాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఒకవేళ సొంత పడవ ఉంటే మనం తెచ్చుకొని నీళ్ళలోకి పోవచ్చు. కాకపోతే ఇక్కడ చాలా రూల్స్ ఉన్నాయి. మనం వచ్చినప్పుడు ఇక్కడ ప్రకృతి ఎలా ఉందో మనం వెళ్ళిపోయినప్పుడు అట్టే ఉండాలంట. అంటే మనం వాడినేటి, తినేటి చెత్త చెదారం అంతా ఇక్కడ పడేసి పోకూడదు. సోపు కూడా వాడకూడదంట. ఎందుకంటే ఆ కెమికల్స్ ఈ నీళ్ళల్లో ఉండే జీవులకి హాని కల్పిస్తాయి కాబట్టి. ఇక్కడ జనరేటర్లు గాని, మ్యూజిక్ పెట్టి డాన్స్ చేయడం గాని, అలాంటి సౌండ్ పొల్యూషన్ కూడా అలౌ చేయరంట. ఇదిగో ఈడ నీళ్ల దగ్గర ఒడ్డున ఉండే ఈ ఎండు ముద్దులను చూస్తుంటే నా మనసు పీకేస్తుంది అక్కడ పోవాలని. చిన్న చిన్న నీటి పాయల్ని దాటుకుంటా గులకరాళ్ళ మీద నడుచుకుంటా పోతుంటే ప్రశాంతంగా ఉంది. ఈ ఎండిపోయిన చెట్ల మొద్దులు మరి నీళ్ళల్లో నుంచి కొట్టుకొని వచ్చినాయా లేదా ఇటుపక్కనుండే కొండ మీద కొట్టేసి ఇడేసినారా తెలియడం లేదు. కానీ చాలా పెద్ద పెద్ద చెట్లు, చాలా పొడవున్నాయి. ఈ ఎండిపోయిన చెట్ల వల్ల ఈ ప్రదేశానికి అంతా కూడా చాలా అందం వచ్చింది. అందరు ఈ పార్కుకి వచ్చి ఆడ కారులో దిగి ఊరికాడ చూసిపోతున్నారు. కానీ కొంచెం కష్టమైన, ఎవరు వెళ్ళని ప్రదేశాలకు వెళ్ళి మరీ డేంజరస్ గా ఉంటే వెళ్ళకూడదు. కానీ ప్రకృతిని అనుభవించాలా. ఎంత సుందరంగా ఉంది ఆ కొండలు, చాలా స్పష్టమైన నీళ్లు, లోపల రాళ్ళు కనిపిస్తున్నాయి, నీటి శబ్దము. ఇంతవరకు వీడియో నచ్చింటే ఒక లైక్ వేసుకోండి. వెళ్ళిపోతున్నా ఇట్టే నీళ్ళలోకి. తర్వాత దారిలో పోతుంటే ఇదిగో ఈ కొండ కనపడింది. ఇక్కడంతా మంచు పడుతుంది కాబట్టి కొంచెం తెల్లగైనాయి. ఇదో రకమైన రాయి, స్లేట్ మాదిరిగా ప్లేట్లు ఉంది. ఇంకా అట్లే డ్రైవ్ చేసుకుంటా ఇంకా మనుషులు తాకని ప్రదేశాలకి వెళ్దామని కారు పోవడానికి దారి లేకున్నా గానీ దారి ఎత్తుక్కొని మ్యాప్లో నీళ్లు ఎక్కడుంటే అక్కడే అందము, ఆ నీటి చుట్టూ ఉండే వాతావరణం అంతా కూడా చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ పెద్ద క్రూర మృగాలు ఏముండవు గాని మహా అంటే ఎలుగుబంట్లుంటాయి. అబ్బా, ఇక్కడ ప్రకృతిలో ఈ నీళ్లలో, ఈ కొండల్లో కలిసిపోవాలనుంది. ఇక్కడ అలౌ చేస్తారో చేయరో గాని ఒక టెంట్ తెచ్చుకొని కొన్ని రోజులు ఇన్నే జీవితం గడిపితే బాగుంటును అనిపిస్తుంది. 360 డిగ్రీలు ఎటు చూసినా గానీ చుట్టూ కొండలే ఉన్నాయి. నేను చాలా ప్రదేశాలు చూశాను గానీ కెనడా కూడా చాలా చాలా అందంగా ఉందనే చెప్పాలి. ఇక్కడ పారే నీళ్ల రంగు చూసినారో లేదో పాల మాదిరిగా ఉన్నాయి. ఎందుకంటే ఈ కొండల మీద ఉన్న మంచంతా కరిగి ఫ్రెష్గా నీళ్లు పారుతున్నాయి ఇక్కడ. అందుకని ఒక బాటిల్ తీసుకొని పట్టుకొని టేస్ట్ చేసాము. తరువాత డ్రైవ్ చేసుకుంటా ఇక్కడ ఏదో ఒక పెద్ద వాటర్ ఫాల్స్ ఉందంటే, ఓయమ్మ ఈ చెట్లు చూడండి, జురాసిక్ పార్క్ సినిమాలో లేదా వందల వేల సంవత్సరాల క్రితం ఉన్న చెట్ల మాదిరిగా ఉన్నాయి ఇవన్నీ. ఈ ప్రాంతంలో చుట్టూ అంతా కూడా కొండలు ఉన్నాయి కాబట్టి, అదిగాక మంచు పడుతుంది కాబట్టి ఆ నీళ్ళన్నీ పారుకుంటా చిన్న చిన్న పిల్ల కాలువలన్నీ కలిసి నదుల మాదిరిగా పారుతున్నాయి. కెనడాలో ఎక్కువగా నార్త్ ఇండియన్స్ ఉంటారని విన్నాను. మీకేమనిపిస్తుందో తెలియదు కానీ పారే నీళ్ళ దగ్గర ఆ నీళ్ళ శబ్దం వింటూ ఇక్కడే ఒడ్డు దగ్గర ఉండిపోవాలనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ఏదో మెయిన్ స్పాట్ ఉంది, ఇక్కడ నుంచి మొత్తం కనిపిస్తుంది. అంటే చాలా దూరం నడుచుకుంటూ వచ్చినాము. ఇదంతా చూడ్డానికి రైన్ ఫారెస్ట్ మాదిరిగా ఉంది.
లష్ ఫారెస్ట్ అంటారు కదా అట్టుంది. చూడ్డానికి సులభంగానే ఉంది కానీ తడి రాళ్ళ మీద జారుతుంది. జీవితమే ఒక ప్రయాణం అని మెక్సికో దేశం పోయినాము. ఇది చూడండి, ఈ వీడియోలో చూపించిన ఎట్టుందో. No, I'm good.